యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం జాములు. జాములు అంటే ఏంటి, అసలేని జాములు ఎన్ని, ఈ యొక్క విషయం గురించి ఆల్రెడీ గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను వివరించాను. కానీ అది వీడియో రూపంలో ఇప్పుడు చెప్పలేదు, ఆడియో రూపంలో చెప్పాను. ఈరోజు చాలామందికి జాములు అంటే ఏంటి, అసలు జాముల గురించి ఎవరైనా మాట్లాడారా, యేసుప్రభువు జాములు అనేటువంటి మాట వచ్చిందా, ఈ బైబిల్ గ్రంథంలో జాముల గురించి ఏమున్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. కాబట్టి మన టాపిక్ ఏంటంటే జాములు. సరే, విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొనిన వారు మోర్చెల్లుచున్నారు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క జాముల గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను ప్రతి వారు అనుభవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. నా చిన్నతనంలో ఈ వాక్యం చదివిన వెంటనే రేయి మొదటి జాము అంటే ఏమనుకున్నానంటే ప్రొద్దుటేని. అందరికీ మొదటి జాము అంటే ఆల్మోస్ట్ ఏమనుకుంటారు, పొద్దుటే ఎర్లీ మార్నింగ్ చీకటితో అనుకుంటారు అనమాట. చాలామంది అలా అనుకుంటారు, ఇప్పటికీ కూడా అలాగే అనుకుంటారు. దేవా రేయి మొదటి జాము నేను ప్రార్థన చేస్తున్నాను, చేసేదేమో ఉదయకాల ప్రార్థన. రేయి మొదటి జాము నేను ప్రార్థన చేస్తున్నాను దేవా, మరి నీళ్ళు కుమ్మరించినట్టు నా హృదయాన్ని కుమ్మరించేస్తున్నాను. నీళ్ళు కుమ్మరించమన్నాడు కాబట్టి నేను కన్నీళ్ళు కార్చి ఆ కన్నీళ్ళు కార్చేసేసి భూమి మీద పడిపోయేలా కన్నీళ్ళు కార్చి నీళ్ళు కుమ్మరించినట్టు మన హృదయం కుమ్మరించి అట్లా అనుకుంటుంటారు. అంటే సంపూర్ణంగా కుమ్మరించిన నీళ్ళు తిరిగి రావు వెనక్కి. కాబట్టి నిన్ను నువ్వు ఆత్మతో, సత్యంతో, ప్రాణాత్మ దేహాలను నీవు దేవునికి సమర్పించుకోవాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నీవు లేచి, లేచి అంటే నైట్ అంతా పడుకుంటాం, ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేచి కామాలు ఆ లేచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఇట్లా అర్థం చేసుకుంటాం. నా చిన్నతనంలో నేను అంతలాగా అర్థం చేసుకున్నాను బైబిల్ చదివినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపించుకోలేది అప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. కాబట్టి ఒకవేళ మీరు రేయి మొదటి జాము అంటే ప్రియులరా ఎర్లీ మార్నింగ్ అనుకుంటే మోసపోయినట్లే. అసలు జాములు ఎన్ని, అసలు జామ్ అంటే ఏంటి, జాములో ఎన్ని గంటలు ఉంటాయి, రోజులో ఎన్ని జాములు ఉంటాయి, ఈ యొక్క విషయాన్ని చాలా క్లారిటీగా మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి రోజుకి మరి అలా ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మన క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నైట్ 12 గంటలకు మన క్యాలెండర్ డేట్ మారుతుంది. ఇప్పుడు ఇది 2వ తారీఖు అనుకోండి, మనకి జస్ట్ నైట్ 12 తర్వాత ఏమవుతుంది, 3వ తారీఖు అయిపోతుంది, రోజు మారిపోతుంది. ఈరోజు శుక్రవారం అయితే రేపు శనివారం అయిపోతుంది. ఇప్పుడు నైట్ 12కి జరుగుతుంది అంతా కూడా. కానీ ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టైం ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కాలమానం ఉంటుంటుంది కదా. ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి, మనకంటే వాళ్ళకి తేడా ఉంటుంది, కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు ఎంత తేడా ఉంటుంది కదా. ఇలాగా వరల్డ్ క్లాక్లో చూస్తే ఒక్కొక్క టైం ఒక్కొక్క దేశంలో ఉంటుంది. కాబట్టి ఏది కూడా మ్యాచ్ అవ్వదు మీరు గమనించినట్లయితే. అలాగే యూదులకు ఒక క్యాలెండర్ ఉంది. యూదుల క్యాలెండర్ ప్రకారం వారికి రోజు అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే ఈవినింగ్ 6కి ప్రారంభించబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరంతా కూడా గమనించాలి. ఇక్కడ హెబ్రీ గ్రంథంలో, హెబ్రీల యొక్క ప్రకారం మనం చూసినట్లయితే హెబ్రీ భాషలో, హెబ్రీలో ఈ లేఖనాల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లాగా వాడినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. హెబ్రీలో మనం చూసినట్లయితే హీబ్రూ లాంగ్వేజ్లో మనకి ఈ యొక్క విధానాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. ఈవెన్ బైబిల్లో కూడా ఈ యొక్క పదాలు మనం చూస్తూ ఉన్నాం. అసలే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే జాములు అంటే ఎన్ని, జాములు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వీళ్ళ క్యాలెండర్ ప్రకారం మనకి రోజు ఎప్పుడు ప్రారంభించబడుతుంది, ఈవినింగ్ 6కి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రాత్రిపూటని జాములుగా విభజించుకున్నారు. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈ యూదులు ఏం చేసేవారంటే మరి హెబ్రీలో ఈ లేఖనాల ప్రకారం వాళ్ళు ఎలా వాడారంటే
ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అని వాడారు. ఆదికాండం 8:11 మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది? ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం మీరు చదివినట్లయితే, అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను, ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి వచ్చినని 12 ఉంటే 11వ వచనం, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు. చూడండి ఇక్కడ హెబ్రీలో స్టార్టింగ్ ఎక్కడుంటుందంటే సాయంకాలమున. ఇది గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అలాగే ఆదికాండంలోనే మనకి 19వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమైనా ఉంటుంది? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి. ఇక్కడ హెబ్రీలో ఎట్లా ఉంటుందంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అని ఉంటుంది. ఇక్కడ మనకు ఆదికాండం 19:27 చూసినట్లయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, చూసారా, తెల్లవారినప్పుడు, తెల్లవారుజామున అంటుంటాం కదా. అలాగే ఆదికాండం లోనే 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 43వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే అక్కడ యోసేపు వారితో నన్ను బెన్యామీనును చూసి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంటను సిద్ధం చేయించు, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేదురు. మధ్యాహ్నము అహనం యొక్క మధ్య భాగము. సందులు సమాసాల్లోకి వెళ్తే ఇంకా కూడా చెప్పవచ్చు మరి ఇది. మధ్యాహ్నము అంటే అహనము అనగా రోజు, అదే పగల యొక్క మధ్య భాగాన్ని మధ్యాహ్నము అంటారనమాట. ప్రియులు గమనిస్తారు, అహనము అనగా పగలు, ఆ పగలలో ఉండేటువంటి మధ్య భాగాన్ని ఏమంటారు? మధ్యాహ్నము అంటారనమాట. సో మనకి మధ్యాహ్నం అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది, మిడ్ డే. అసలు దాని యొక్క అర్థం ఏంటి? మధ్య అనేది వేరే పదం, అహనం అనేది పగలనమాట. ఆ పగల యొక్క మధ్య భాగాన్ని మధ్యాహ్నం అంటారు. సరే, మీకు అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే రాజుల గ్రంథం మీరు చూసినట్లయితే, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, వారు తమకు ఇయ్యబడినటువంటి ఎద్దుని తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు, చూస్తున్నారా, ఉదయము మధ్యాహ్నం. కాబట్టి ఇక్కడ ఈ హెబ్రీలో మరి లేఖనాల్లో ఇలా వాడారనమాట. హెబ్రీ లేఖనాల్లో అయితే ఈ విధంగా వాడినటువంటి సందర్భం మనకు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాత నిబంధన హెబ్రీలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రీక్లో ఉంటుంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే, బైబిల్లో మరి ఈ యొక్క కాలాల్లో మరి కావల వారు కూడా ఉంటారు. మనకు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ కాలంలో ఈ యొక్క కావల వారు ఏం చేస్తారంటే రాత్రిపూట కాపలా కాసేటువంటి వారు, సెక్యూరిటీ గార్డ్ అంటాం మనం. ఎప్పుడు పెట్టుకుంటాం సెక్యూరిటీ గార్డ్? పగలు పెట్టుకోరు, నైట్ పెట్టుకుంటారు కదా సెక్యూరిటీని. కాబట్టి ఈ కావల వారు ఏం చేస్తారంటే నైట్ కాపలా కాసేవారు అన్నమాట. సరే, ఇక్కడ ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, ఇజ్రాయేలీలు రాత్రిని 3 భాగాలుగా విభజించుకున్నారు వాళ్ళు. ప్రియులు గమనించాలి, కీర్తనలో 119వ అధ్యాయం చూసినట్లయితే, కీర్తనలో 119వ అధ్యాయం 148వ వచనం మనం చదివినట్లయితే, కీర్తనలో 119వ అధ్యాయం 148వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, నీవిచ్చిన నీ వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకుందును. గమనించాలి, రాత్రి జాములు. ఇక్కడ ఇజ్రాయేలీలు రాత్రిని 3 జాములుగా విభజించుకున్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఎజ్రా గారు ఏమంటూ ఉన్నారు చూడండి, భక్తులు 119 కీర్తన రాసింది ఎవరు? ఎజ్రా గారు. ఆయన ఏమంటున్నాడు? 119 148 వచనంలో మనం చదివినట్లయితే, నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకుందును. రాత్రి జాములు కాకముందే. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 7:19 చూసినట్లయితే అక్కడ నడిజాము అని ఉంటుంది అనమాట. నడిజాము. ఈ విధంగా జాముల గురించి పాత నిబంధనలో మనం చూస్తూ వచ్చి ఉన్నాం. సరే, ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి పుట్టేటువంటి సమయానికి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందంతా పాత నిబంధన, యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మనకు కొత్త నిబంధన వచ్చింది. సో ఈ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటువంటి సమయానికి యూదులు ఏం చేశారంటే, ఈ యొక్క గ్రీకులు, ఈ రోమన్లు ఆ పద్ధతులన్నీ కూడా పాటిస్తూ ఏం చేశారంటే, అంతవరకు ఇజ్రాయేలీలు ఈ 3 భాగాలుగా, అంటే 3 జాములుగా చేసినటువంటి ఈ జాములు 3 భాగాలు చేశారు ఇజ్రాయేలీలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే యూదులు ఏం చేశారంటే, ప్రియులరా,
ఈ గ్రీకులు, రోములు ఈ పద్ధతులన్నిటిని పాటిస్తూ ఈ ఇజ్రాయేలీలు 3గా చేసినటువంటి జాముల్ని ఈ యూదులు ఏం చేశారంటే 4 జాములుగా వివరించారనమాట. ఇది గమనించదగ్గ విషయం. ఇప్పుడు మనం ఎన్ని జాములు ఉంటాయంటే 4 జాములు ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ రాత్రి జాముల గురించి సువార్తలో చాలాసార్లు ప్రస్తావించబడింది, చాలాసార్లు ఈ రాత్రి జాముల గురించి. కాబట్టి ఇక్కడ యూదుల క్యాలెండర్ ప్రకారం ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు 4 జాములు ఉంటాయి. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఉన్న సమయం అంతా 12 గంటలు. 12 గంటలు 4 భాగాలు చేస్తే ఎంత అవుతుంది? 4 3 12. అంటే ఒక్కొక్క జాముకి 3 గంటలు చెప్పిన 4 3 12 గంటలు అయిందనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, జాములు ఏంటంటే 4 జాములు. మొదటి జాము, రెండో జాము, మూడో జాము, 4వ జాము అయిపోయింది. మరి ఒక్కొక్క జాముకి సమయం ఎంత? 3 గంటలు. సో 6 నుంచి 3 గంటలు అంటే ఎంత? 6 7 8 6 7 8 9. 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 3 గంటలు అవుతుంది కదా 9 వరకు. 6 to 9 ఎంత? మొదటి జాము. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ విలాపవాక్యం 2:19 ఉన్నటువంటి మాటకు అర్థం ఏంటి? నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము అంటే, లేచి అంటే నువ్వు నిద్రలోంచి అనుకుంటూ ఉన్నావు. ఈరోజు నువ్వు ప్రార్థించకుండా నిద్రపోతూ ఉన్నావేమో. నీ జీవితం మరి ప్రార్థనకి దూరం అయిపోయిందేమో, ప్రార్థనలో ఆసక్తి కనపరచలేదేమో, బద్దగించేశారేమో, లేకపోతే బంధకాల్లో ఉన్నారేమో, లేకపోతే దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయిందేమో, నిద్రమత్తులో ఉన్నావేమో, లేకపోతే ఏదేదో విషయాల్లో మీరు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, లేచి అంటే నీ సమస్యల్లో నుంచి, నీ బంధకాల్లో నుంచి, నీ యొక్క అనాలోచితమైన పరిస్థితుల్లో నుంచి, ఈ లోకానుసారమైనటువంటి బంధకాల్లో నుంచి. ఎప్పుడు చూడండి కొంతమంది ఉద్యోగానికి ఇచ్చినంత ఇంపార్టెంట్ దేనికి ఇవ్వరు అనమాట. లేకపోతే పిల్లలు, లేకపోతే ఇల్లు, లేకపోతే ఇలా దేనికో దానికి ఒక అతుక్కుపోయి ఉంటారు అనమాట. ఆ బంధకాల నుంచి లేచిరా, విడిచిరా, బయటికి రా అంటున్నాడు. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు రా, బయటికి రా అబ్రహాం, గుడారం నుంచి బయటికి రా, నువ్వు నీకు చూపిస్తాను నేను. బయటకు వచ్చాక మాత్రమే నక్షత్రాలు కనపడ్డాయి. హల్లెలూయా. బయటకు వచ్చాక మాత్రమే వెలుగుని చూడగలిగాడు, లోపలంతా చీకటి. కాబట్టి నువ్వు లేచి దేని నుంచి లేచి రావాలి? ఏదో బంధకాలు బంధించేసాయి, నువ్వు రావాలంటే రాగలుగుతావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, లేచి రేయి మొదటి జాము అంటే ఇదనమాట. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు. కాబట్టి పడుకునేటువంటి ముందు ఈ 6 to 9 ఏంటి? పడుకునేటువంటి సమయం. ఆ సమయంలోనే పాములు అవి ఇవి తిరుగుతుంటుంటాయంట. 6 to 9, 9 to 12 ఏమో మరి ప్రియులు గమనించాలి, వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క వాళ్ళు తిరుగుతుంటుంటారంట. 12 నుంచి 3 టైంలో మిడ్ డే అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారన్నమాట. ఆ 12 నుంచి 3 వరకు దొంగతనం చేసుకునేటువంటి వారు తిరుగుతూ ఉంటుంటారంట. 3 నుంచి 6 వరకు మరి దేవుని యొక్క దూతలు తిరుగుతూ ఉంటుంటారు అని చెప్పి చెప్తూ ఉంటుంటారు. అంటే అప్పుడే వస్తారా దేవదూతలు? నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడైనా వస్తారు. కానీ ఇక్కడ యాకోబుతో పోరాడినటువంటి దూత చూడండి, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలి అంటే 6 అయిపోతుంది, 4వ జాము కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 4వ జాము లోపలనే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నట్టు మనం అక్కడ సందర్భాన్ని చూస్తాం. కొంచెం ముందుకెళ్ళి మనం చూద్దాం. కాబట్టి జాములు అనేటువంటివి ఎన్ని అని చూసినట్లయితే 4 జాములు. రేయి మొదటి జాము అంటే ఎప్పుడంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. రెండవ జాము అంటే ఎప్పుడంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు. మూడవ జాము ఎప్పుడంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు. 4వ జాము ఎప్పుడంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు. హల్లెలూయా. మరి ఈ యొక్క 4వ జాము అన్నా, ప్రాతకాలం అన్నా, వేకువజాము అన్నా, ప్రియులారా చూసారా, అన్నీ కూడా 4వ జాములోనే వస్తాయి. ఈ 4వ జాముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ 4వ జాములోనే క్రైస్తవులంతా కూడా ప్రార్థించేటువంటి సమయం అనమాట. అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా 4వ జాములో కనీసం ఎండ్ అయిపోయి ముందైనా 5, 6 లోపల ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేస్తారు, ఎటువంటి వాళ్ళైనా సరే. క్రైస్తవులకు ఉండేటువంటి చాలా గొప్ప లక్షణం అది అనమాట. కాబట్టి 4వ జాములో చేయబడేటువంటి ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. ఇంకా వీలుంటే మీరు కరెక్ట్గా షార్ప్ 3 o'clock లేసి ప్రార్థించే అలవాటు ఉంటే అది ఇంకా వండర్ అనమాట. కాబట్టి ఈ విధంగా మనకి జాములు ఎన్నో మీకు అర్థమైంది. ఇప్పుడు జాములు ఎన్నో మనకి 4 జాములు. 1వ జాము ఎప్పుడు? ఈవినింగ్ 6 నుంచి 9 వరకు. 2వ జాము 9 నుంచి 12 వరకు. 3వ జాము 12 నుంచి 3 వరకు. 4వ జాము వేకువ జాము, ప్రాతకాలము, ఉదయకాలం, ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా వచ్చేటువంటిది ఏంటంటే 4వ జాము. అదే 3 నుంచి ఉదయం 3 నుంచి 6 గంటల వరకు. కాబట్టి రేయి మొదటి జాము అంటే మీరు ఎర్లీ మార్నింగ్ అని అనుకుని మోసపోతారు.
రేయి మొదటి జాము అంటే పడుకునేటువంటి ముందు, నిద్రపోయేటువంటి ముందు 6 గంటల నుంచి 9 గంటలు ఆ సమయంలో ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి ఇక్కడ భక్తుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది అందరికీ కూడాను. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, ఇజ్రాయేలీలు 3 భాగాలుగా చేసినటువంటి జాముల్ని 4 భాగాలుగా మరి విభజించడం జరిగిందనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాత్రి జాముల గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులుతో ఒక మాట చెప్పి అద్దరికి వెళ్దాము అని చెప్పినప్పుడు యేసు ప్రభువారి శిష్యులు ఆ యొక్క బోట్లో వెళ్తుంటుంటారు. చూద్దామా ఆ సందర్భం? మత్తయి సువార్తలో మనం గమనించవచ్చు ఆ విషయాన్ని. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం మీరు చదివినట్లయితే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, రాత్రి 4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. భూతం అంటారు కదా వాళ్ళు యేసు ప్రభువారిని. చూద్దాం 25వ వచనం చూసాం, 26వ వచనం కూడా చూద్దాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. భూతమని చెప్పుకొని కేకలు వేసి భయపడ్డారంటాడు. 4వ జామున అంటే దేవుడు తిరిగే సమయము, దెయ్యాలు తిరిగే సమయాన్ని కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఎందుకని ఏదో సమయం చెప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడు? 4వ జాము అని చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఎంత స్పష్టంగా రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గరికి వచ్చేటువంటి సమయం గమనించాలి. ఈ 4వ జాము చాలా ప్రాముఖ్యమైనటువంటి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. దేవుడు నీ దగ్గరకు వచ్చేటువంటి సమయం 4వ జాము. నీ సమస్య నిన్ను విడిపించేటువంటి సమయం 4వ జాము. సమయానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నదా బ్రదర్? ఎస్. ఈ 4వ జాములు ఇంత ప్రాముఖ్యత ఉన్నదా? ఎస్. మీరు ఇంకా కొన్ని విషయాలు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ 4వ జాముకు ఉన్నట్టు ప్రత్యేకత ఒకనొక రోజున ఖచ్చితంగా నేను వివరిస్తాను ఇవన్నీ కూడా. ఎందుకు బ్రదర్ పనేమి లేదా మీకు? ఆ 3:30 ప్రేయర్లను స్టార్ట్ చేస్తారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది మాకు. ప్రియులరా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు రోగం ఉంటే అని ఏం చేస్తాడు తెలుసా? ఇంజెక్షన్ చేస్తాడు, ట్యాబ్లెట్ వేస్తాడు, అవసరమైతే ఆపరేషన్ చేస్తాడు, అవసరమైతే బెడ్ మీద పడుకోబెడతాడు, అవసరమైతే రెస్ట్ అంటాడు, బెడ్ రెస్ట్ అంటాడు. ఇవన్నీ ఎందుకంటే నీ రోగాన్ని కుదర్చడానికే. నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బందులన్నీ అనుభవించిన తర్వాత ఆరోగ్యంగా నువ్వు బయటికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది అనుకుంటుంటారు ఈయనకు పని ఏమి ఉండదు, 3:30కే లేచి ప్రార్థనలు పెడతాడు మీరు అనుకుని ఉండొచ్చు. గమనించాం 4వ జాములో ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి అనేక మందికి తెలియజేస్తూ వచ్చినప్పుడు 4వ జాములో ఏకీభవించండి అన్నప్పుడు అనేక మంది ఏకీభవించినప్పుడు మైటీ మెరకల్స్ అనమాట, అద్భుతాలు జరగడం చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిచర్య బహుగా విస్తరించబడటం చూస్తూ ఉన్నారు. ఈ 4వ జాములో లేచి ప్రార్థన బట్టి మరి అనేక మంది అట్రాక్ట్ అయ్యారు అనమాట. మాకు ఎప్పటి నుంచి ఆశ ఉన్నది 4వ జాములో ప్రార్థన చేయాలి, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి 3:30కు లేచి ప్రార్థించాలని ఆశ. మా జీవితకాలం యొక్క ఆశది, కానీ నెరవేరలేదండి. దేవుని యొక్క మహాన్నత కృపను బట్టి మీ ద్వారా మా యొక్క ఆశ, మా చిరకాల వాంఛ నెరవేరుతుందని చెప్పి ఈరోజు అనేక మంది ప్రభావితం అవుతూ కుటుంబాలుగా దేశాలుగా మరి యొక్క వార్తను తీసుకెళ్ళి అనేక మందిని ప్రభావితం చేసి లాక్కొస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. స్టార్టింగ్లో ఇది చాలా కష్టంగానే 2, 3, 5, 10 మంది 13 మంది ఉంటే గ్రేట్ అనిపించేటువంటిది. ఈరోజు చూడండి 313 మంది ఉన్నారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో హార్డ్లీ ఒక 20-25 మెంబర్స్ వచ్చేటువంటి, కానీ ఈరోజు చూసినట్లయితే 520 మంది వచ్చారు ఈ రోజున. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేయింగ్ పర్సన్ ఈజ్ ఎ గ్రోయింగ్ పర్సన్. ప్రేయింగ్ మినిస్ట్రీ ఈజ్ ఎ గ్రోయింగ్ మినిస్ట్రీ. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు ప్రైజింగ్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ ప్రైజింగ్ దేవుని దగ్గరికి వెళ్తుంటే నీ జీవితం కూడా ఆటోమేటిక్గా వృద్ధిలోనికి వస్తుంది అనమాట. కాబట్టి నేను తెలుసుకున్న నీ సీక్రెట్ నేను ఒక్కనే దాచిపెట్టుకోకూడదు, నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉండకూడదు, ఇది ప్రపంచవ్యాప్తంగా తెలియాలని చెప్పి ఒక చిన్న ల్యాప్టాప్ దగ్గర కూర్చుని పని చేస్తుంటే నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా ఉంటాయంట. తన పనిలో నిపుణత గల వారిని చూసారా, అలుపులు ఎదుటి వారి కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ లైవ్ స్టార్ట్ చేస్తుంటే ఈ లైవ్ ఎక్కడికి వెళ్తుందంటే అల్పులు ఎదుటి కాదు, గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలే చాలా పెద్ద హయ్యర్ ఆఫీసర్స్ అంతా కూడా ఇందులో పాల్పంచుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ముందుకెళ్ళిపోదాం మనం అంతా కూడా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆ యొక్క సముద్రంలో వెళ్తున్నప్పుడు
సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సందర్భం అంతా మీకు తెలుసు. పేతురు నీటి మీద నడవడం, పేతురు జీవితంలో అద్భుతం జరగడం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంగా మనం చూస్తూ ఉన్నాం. సరే, అక్కడ లూకాసు వార్తలు కూడా మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యేసుప్రభువే మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి ప్రభు వచ్చి ఏ దాసులు మెలకు 37వ వచనం, ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ ఎంత బాగా చూసారండి. అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను, 2వ జాము 3వ జాము. మొదటి జామునేమో ప్రార్థన చేయమని చెప్పి విలాపవాక్యంలో ఉంటే 2వ జాము 3వ జాము అంటే యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2వ జాము 3వ జాము యేసుప్రభువు వారు చెప్పారు. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా మనం గమనించినట్లయితే ప్రియులరా, మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, మార్కు సువార్త 13:35లో ఏమనున్నదంటే, ఇంటికి యజమానుడు ప్రొద్దుకుంగు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇది వెరీ పవర్ఫుల్ వెర్స్ అనమాట. యేసుప్రభువు వారు చెప్తున్నాడు. 4 జాముల గురించి ఇందులో మాట్లాడేస్తున్నాడు దేవుడు. కొత్త నిబంధనలో 4 జాములు ఉన్నటువంటి ఒకే వచనం ఏదన్నా ఉందంటే ఇక్కడ ఉన్న చూసుకోండి. ఒక ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగు వచ్చునో అంటే మొదటి జాము వచ్చునో, 2వ జాము వచ్చునో, 3వ జాము వచ్చునో, 4వ జాము వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ 4 జాములు కూడా బయటపడిపోయి ఈ ఒకే వచనంలో 4 జాములు ఉన్నటువంటి వచనం ఏంటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త 13:35 వచనం, మార్కు 13:35లో ఉన్నదన్నమాట. ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగి వచ్చునో అంటే సాయంకాలం మొదటి జాములో వచ్చునో, లేకపోతే మరి కోడి కూయినప్పుడు వచ్చునో 2వ జాము, ప్రొద్దు కృంగి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో. అర్ధరాత్రికి ఏమైపోయింది? 9-12 మిడ్ డే 12, 2వ జాము 3వ జాము మధ్యలో మాట అది. నెక్స్ట్ కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, 4 జాములు. ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు తెలుసుకుంటున్నారు కదా. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఒక్కొక్క జాము మనం గమనించినట్లయితే మొదటి జాము 6-9 అని మనం తెలుసుకున్నాం. మళ్ళా మార్కు సువార్తలోనే 14వ అధ్యాయం 72వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. హల్లెలూయా. ఇక్కడ కోడి కూడా కూసేటువంటి సమయం ఉంది. ఈ జాముల్లోనే కూస్తాయి కోడులు కూడా. కోడి కూసేటువంటిది, మేలుకు తెచ్చేటువంటిది, మేలుకొనేటువంటి సమయం ఇదంతా కూడా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ 4 జాములు మనం చూస్తూ వచ్చినాం. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి ఎదురుకు వచ్చిన 4వ జామున నడుచుచూ వచ్చాడంటండి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మార్కు సువార్త మరి 1వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే అక్కడ 4వ జాము గురించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 24:43లో చూసినట్లయితే అక్కడ ఏ జామో తెలియదు కాబట్టి మెలకుగా ఉండాలి. యజమానుడు వస్తాడు, ఏ జామున వస్తాడో ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు కాబట్టి ఎలా ఉండాలి? మేల్కొని ఉండాలి, మెలకుగా ఉండాలి అని చెప్పి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయంలో
4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అర్థమైందా మీకు అందరికీ కూడాను? రాత్రి జాముల యందు, ఎంత బాగా రాశారు ఇక్కడ బైబిల్లోను, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. గమనించాలి, ఎక్కడ ఉంటామంటండి? మంచం మీద. ఈ రాత్రి జాముల్లో మనిషి ఎక్కడ ఉంటాడో? మంచం మీద ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలన్నమాట. జాములు అనేటువంటివి ఎప్పుడు ఉంటాయి? రాత్రిపూటే ఉంటాయి అన్నమాట. జాములు అనేటువంటివి ఎప్పుడు ఉంటాయి? రాత్రిపూట ఉంటాయి. కాబట్టి ఇక్కడ బైబిల్లో కానీ ఎక్కడ కానీ చూసినట్లయితే డే కంటే నైట్ ఎక్కువగా ప్రార్థన చేసినట్లు ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమైపోతుంది. డే కంటే నైట్ ఎక్కువగా ప్రార్థన చేసినట్టు ఉంటుంది. లేదు బ్రదర్, మేము డేకి ప్రార్థన చేస్తాం అంటుంటారా? ఇప్పుడు మనది ఏంటిది? ఆల్ నైట్ ప్రేయర్. ఆల్ నైట్ ప్రేయర్ అని చూసాం, కానీ ఎక్కడన్నాను ఆల్ డే ప్రేయర్ అని ఎక్కడని చూసారా? ఆల్ డే ప్రేయర్ ఎక్కడ ఉండదు, ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది అనమాట. నువ్వు ఒక నిద్రని త్యాగం చేస్తే సరిపోతుంది నైట్ అయితేని, కానీ పగలైతే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, వంట చేయాలి, ఇల్లు తోడాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, అబ్బో చాలా పనులు ఉంటాయి. పగలంతా డస్ట్ ఉంటుంది, దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. బ్యాంక్ పని ఉంటుంది, ఇంటి పని ఉంటుంది, వంట పని ఉంటుంది, పెంట పని, అన్ని పనులు ఉంటాయి అన్నమాట డే టైం అంతా కూడా. కాబట్టి డే టైంలో మనం ప్రార్థన చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఆల్ డే ప్రేయర్ అనేటువంటిది చాలా తక్కువ, 100కి 1 ఉంటుంది. ఎవరో పెడతారో, చాలా తక్కువ. మనం పెడుతుంటాం అప్పుడప్పుడు 12 గంటలు నాన్ స్టాప్ ప్రైజింగ్ అని చెప్పేసి. కానీ ఆల్ నైట్ ప్రేయర్ చూడండి, అన్ని సంఘాల్లో ఉంటుంది. ఎంత చిన్న పెద్ద సంఘమైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, కానీ ఆల్ డే ప్రేయర్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి? రాత్రి జాములు అనేటువంటి ఇప్పుడు ఉంటాయి, రాత్రి ఉంటాయి. ఒకరు అడిగారు, బ్రదర్ రాత్రి జాములు ఉంటే మరి పగలనేమంటారు? పగలే అంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటారు. ఉంది కదా బైబిల్లోను. రాత్రిని మరి జాములుగా విభజించారు కదన్నా, మరి పగలనేమంటారు? ఎవరో ప్రశ్నిస్తారు నన్ను. పగలనేమంటారు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది? నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూసిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని. రాత్రి అందు. హల్లెలూయా. ఇక్కడ రాత్రి గురించి చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో ఎక్కువగా. అన్ని రాత్రే జరుగుతాయి. యేసు ప్రభువును బంధించింది రాత్రికాల సమయంలోను. సిలువ వేయటానికి చేసినటువంటి సమావేశాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా రాత్రికాల సమయంలోను. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ చేసినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉంది, కానీ ఆల్ డే ప్రేయర్ చేసినట్లు ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎక్కువగా సందర్భాలు మనకి కనిపించవు. ఉండొచ్చు, కానీ తక్కువ ఉంటాయి. నేర్చుకుంటున్నారా? బలపరచబడుతున్నారా? దేవుని వాక్యపు లోతుల్లోకి యేసుక్రీస్తు ప్రభువు పేతుని లోతులోకి నడిపించిన ఈ బోటు అక్కడ వలవై విస్తారమైన చేపలు పడతామన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతుల్లోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే విస్తారమైనటువంటి చేపలు అనేటువంటి ఆశీర్వాదాలను పొందుకోవటానికే. జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే, సత్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసుకుంటున్నారా సత్యం? మీరంతా కూడాను సత్యం తెలుసుకుంటూ ఉన్నారా? నా పేరే సత్యం బ్రదర్ అంటున్నారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసారా, రాత్రి అందు. అలాగే యోబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, యోబు గ్రంథం 24వ అధ్యాయం 14-16 వచనం చూసినట్లయితే 14వ వచనం చూద్దాం మనం. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును, రాత్రి అందు వాడు దొంగతనం చేయును. చూసారా, దొంగతనం చేసేవాడు కూడా రాత్రిని వాడుకుంటాడు. గమనించాలి. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను లేమి గలవారిని చంపును, రాత్రి అందు వాడు దొంగతనం చేయును. 16వ వచనం చూద్దాం. చీకటిలో వారు కన్నం వేయుదురు, పగలు దాగుకుందురు, వారు వెలుగు చూడనల్లరు. చూసారా, దొంగలు వెలుగులో దొంగతనాలు చేయడానికి ఇష్టపడరు. రాత్రే చీకటే కావాలన్నమాట.
కాబట్టి వీడు దొంగ దోచుకునేవాడు పనిచేసేటువంటి సమయం రాత్రే. కాబట్టి వాడు నేను దోచుకుంటూ ఉంటుంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే, నువ్వు రాత్రి జాముల్లో అలా నిద్రపోతూ ఉన్నట్లయితే జీవితం ఎట్లా ఉంటుంది? కుక్క చూడండి, పడుకున్నట్టే ఉంటుంది, కానీ ఎవరైనా టక్కన లేస్తుంది అనమాట. వాడు యజమాను తెలిసినోడైతే మళ్ళీ పడుకుంటుంది నెమ్మదిగా, తెలియనట్టు. వాడు యజమాని కాదు, కొత్తోడు అనుకుంటే ఇంక లెగిసి పడుతుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్తలో కూడా చూద్దాం మనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. నికోదేము అనేటువంటి పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఇదంతా మీకు తెలుసు. నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువుని కలవడానికి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువు ఎవరో తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహవాసాన్ని, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధిని కోరుకున్నది ఎప్పుడంటే రాత్రిపూట. రాత్రి ఎందుకు వస్తూ ఉన్నాడంటే, కాబట్టి ఈ రోజున నువ్వు చీకటిలో ప్రకాశించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే మండే క్రైస్తవుడిగా ఉంటేనే నువ్వు ప్రకాశించేటువంటి క్రైస్తవుడిగా ఉంటావు. నీలో మంట ఉండాలి. బ్రదర్, నాకు ఆల్రెడీ కడుపు మండుతుంది, ఆ మంట కాదు. గ్యాస్ట్రిక్ మంట కాదు నేను అనేది, అల్సర్ మంట కాదు నేను అనేటువంటిది. ఆధ్యాత్మికమైన మంట నీలో ఉండాలి. ఉంటే నీకు నిద్ర పట్టదు. నెలకోసారి అని దేవుని సందులో గడపకపోతే ఎందుకండి జీవితం కదా. ఖచ్చితంగా మీకు నిద్ర పట్టదు, మీలో మంట ఉంటేని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చీకటిలో ప్రకాశించేటువంటి వ్యక్తిగా, నువ్వు వెలుగునిచ్చేటువంటి వ్యక్తిగా, నువ్వు మండేటువంటి వ్యక్తిగా ఉండాలి. సండే క్రైస్తవుడు కాదు, సండే మాత్రం వెళ్ళే క్రైస్తవుని సండే క్రైస్తవులు అంటారు. మండే క్రైస్తవులు అంటే మండే, MONDAY మండే కాదు ఇక్కడ. మండే అంటే మంట, ఆ అగ్నిజ్వాల నీలో మండుతూ ఉండాలి. ఆ మండే క్రైస్తవుడు ఏం చేస్తాడు? ప్రొద్దుట మండుతాడు, మధ్యాహ్నం మండుతాడు, సాయంత్రం మండుతాడు, నైట్ అంతా మండుతాడు, ఎప్పుడైనా మండుతాడు, ఎలాగైనా మండుతాడు, ఎక్కడైనా మండుతాడు. హల్లెలూయా, మండుతున్నావా నువ్వు? మసి బొగ్గులాగా తయారైపోయావా? పిల్లలు గమనించాలి, మసిబొగ్గును అక్కడ పడేయండి, చెదలు పడతాయి. కానీ అగ్గి నిప్పుకి చెదలు పడతాయి ఎక్కడన్నాను? నిప్పుకు చెదలు పడతాయి ఎక్కడన్నాను? ఇంపాసిబుల్. ఆ మండేటువంటి అగ్ని దగ్గరికి కావడానికి రావడానికి ఇష్టపడతాడా? భయపడతాడు. అదే బొగ్గు చూడండి, తొక్కుకుని పోతారు పిల్లలు కూడా. ఇప్పుడు నువ్వు మండేటువంటి అగ్నిలాగా ఉన్నావా? మాడిపోయిన బొగ్గులాగా ఉన్నావా? అగ్గిలాగా ఉన్నావా? బొగ్గులాగా ఉన్నావా? గుండెల మీద చేసుకుని చెప్పు, మా గురించి ఎంతకాలం అయింది? ఆల్ నైట్ ప్రేయర్ చేసి ఎంతకాలం అయింది? ఒక నైట్ అంతా మండి ఎంతకాలం అయింది? సగం మండి ఆగిపోయావా? ఏసన్న గారికి మనం చెప్పాను నేను, ఎక్కడో చిన్న గుడిసెలో ఉంటే చూసి ఒక అతను 4 కర్రలు ఇచ్చాడంట. అయ్యగారు మీరు కింద పడుకున్నారు కదా, ఇదేసి కొంచెం మంచంలా చేసుకోండి అని. ఏసన్న గారు మంచంలా చేసుకునే సమయంలో చూస్తే సగం కాలిన కర్రలు అంటాయి. ఇంతకేంటి, శవాలను కాల్చదగ్గ తెచ్చిన కర్రలు సగం కాలితే అక్కడ పడేశారంట. చూసారా? ఈ రోజున చాలామంది సగం కాలిన క్రైస్తవులు ఉన్నారు. ప్రియులు గమనించాలి, ఎవరున్నారంటండి? సగం కాలినట్టు క్రైస్తవులు ఉన్నారు. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, 12 గంటలకు చేసి పడుకుంటారు. ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు కదా, హాఫ్ నైట్ ప్రేయర్ని పెట్టుకోవాలి దాన్ని. 12 గంటలు అంటే ఇప్పుడు 6 గంటల నుంచి 12 గంటల వరకు అంటే ఎంత అయింది? 6 గంటలకు కూడా స్టార్ట్ చేయరు ఆల్ నైట్ ప్రేయర్. కరెక్ట్గా 10ంటికి స్టార్ట్ చేస్తారు, 12ంటికి క్లోజ్ అయిపోతుంది. అది ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు అవుతుంది? 2 గంటల ప్రేయర్ అని పెట్టుకోవాలి దాన్ని. వింటున్నారా? ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఏంటి? ఆల్ అంటే అంతాను. మీరు నెలంతా పనిచేసిన తర్వాత మీ శాలరీ ఒక 50,000 అనుకోండి, 50,000 ఇచ్చేస్తే ఫుల్ శాలరీ పడ్డదిరా బాబు అంటారు. అదే మీకు 50,000కి 25,000 పడ్డది అనుకోండి, సంతోషింతారా మీరు? హాఫ్ శాలరీరా పడ్డదిరా బాబు, సెలవులు ఎక్కువైపోయి హాఫ్ శాలరీనే వచ్చింది నాకు ఫుల్ శాలరీ రాలేదు. ఎంత బాధపడిపోతారు మీరు అంతాను? మరి మీరేమో 12 గంటలకు చేసేసేసి ఫుల్ నైట్ అని చెప్పి మీ అకౌంట్లో వేసేసుకుని ఆల్ నైట్ ప్రేయర్ చేసేస్తానని చెప్పి నువ్వు సాటిస్ఫాక్షన్ అయిపోతుండే ఎంత మోసపోతున్నావు నువ్వు. కాదంటారా? ఏమో నేను సత్యమే చెప్తున్నాను అనుకుంటున్నాను. మరి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు బంధకాల్లో ఉన్నట్లయితే ఈరోజు సత్యం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారు వాక్యం? రాసుకున్నారు జాగ్రత్తగాను? ఆల్ అంటే అంతా, సంపూర్ణంగా. ఇప్పుడు వాటర్ బాటిల్లో పై క్యాప్ వరకు వేస్తే మనం ఏం చేస్తాం? చెరుకు రసం అమ్ముతాడు కదా బాటిల్లోను, కొంచెం ఖాళీ ఉన్నా కూడా ఇంకా పడుతుంది అంటాం మనం కదా. 2 చుక్కలు తక్కువ ఉన్నా కూడా తీసుకోం మనం.
నేను తోస్తాను, చెరుకు రసం ఇక్కడ బాటిల్లో తెస్తుంటాం, 100 రూపాయలు ఎంత ఉంటుంది, మా పిల్లలకని తీసుకొస్తుంటాను. అందరూ కొట్లాడుతుంటారు అక్కడ, ఇంకొంచెం పడుతుంది. ఇంత 2 చుక్కలు తక్కువ ఉన్నా కూడా కొట్లాడుతుంటారు. నువ్వేమో ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పుకుని నైట్ 12, 1 గంట దాకా చేసేసేసి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకుని పైగా ఆల్ నైట్ చేసామని చెప్పి రోజు కనీసం 6-7 గంటలు వేసేవారు. ఈ ఆల్ నైట్ చేసాక ఏం చేస్తారు? పొద్దున్న 10కో 12. ఇక దానివల్ల ఉపయోగం ఏమున్నది అసలేని? చాలామంది ఉపవాసం అంటారు, ఉపవాసం ఉన్నారు కదా చాలామంది, పొద్దున 5 గంటల నుంచి ఏమి తినకుండా ఉంటారు. ఏమి తినలేదు, పొద్దున బ్రేక్ఫాస్ట్ తినలేదు, మధ్యాహ్నం లంచ్ తినలేదు. కానీ సాయంత్రం ఏం చేస్తారు? ప్రొద్దుట ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదో ఆ 10 ఇడ్లీలు పక్కన పెట్టుకుంటారు, మధ్యాహ్నం ఏదైతే భోజనం చేయలేదో ఆ 2 గిన్నెల కూర పక్కన పెట్టుకుంటారు. ఆ ఇడ్లీ తింటారు ఫస్ట్, మధ్యాహ్నం తినలేనటువంటి ఆ కూర వేసుకుంటారు, తర్వాత సాయంత్రం ఈ 3 పూటలు కలిపి ఒకేసారి తినేస్తారు. అది ఉపవాసం ఏమవుతుంది? అది బ్రదర్ మా జీవితాలన్నీ బయట పెట్టేస్తున్నారు మీరు అంటున్నారు కదా. ఎస్, నిజమే, మీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు, మీ జీవితాలను బట్టబయలు చేస్తున్నాడు దేవుడు. సమరశ్రీ దేవుడి దగ్గరికి వస్తే, అమ్మ మీ ఆయన తీసిరా, ఆయన తెలియగలుగుతాడు ఆ ప్రశ్న. దేవుడికి మరుగైంది ఏమన్నా ఉంటుందా? ఆయనకి అన్నీ తెలుసు. అసలు నువ్వేం చెప్తావు, నీ రెస్పాన్స్ ఎలాగుంటుంది? గుడ్డు వ్యక్తి భర్తలో వేస్తే ఏం కావాలయ్యా నీకు? గుడ్డోడికి ఏం కావాలి, చూపు కావాలని తెలీదా? అంటే అసలు నీ ఇంటెన్షన్ ఎలాగుంది, నీ సమాధానం ఎలాగుంది అని చెప్పి తెలియటానికి అనమాట దేవుడు అడిగేటువంటిది. అంటే దేవుడికి తెలియక కాదు, నీ హృదయంలో ఏముందో తెలీదా ఆయనకి? నీ తలంపు పుట్టకముందే ఆయనకి తెలుసు అంట. కాబట్టి ఈ రోజున మోసగించేసుకుంటారన్నమాట ఎవరు కాదు. నేను ఉపవాసం 40 రోజులు, 40 రోజులేంటి 400 రోజులే చేయొచ్చు. ఫుల్గా పొద్దుడితే మధ్యాహ్నం సాయంత్రం అంతా కలిపి ఒకేసారి తినేసి మళ్ళీ 2 రోజుల దాకా మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైం దాకా ఈజీగా ఉండొచ్చు అది. కాబట్టి ఈ రోజున చాలామంది మోసపోతున్నారు ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పేసి. ఆల్ నైట్ ప్రేయర్ అంటే నైట్ అంతా, రాత్రి అంతా. యాకోబు చూడండి, వెలుగొచ్చేస్తుంది, అది పోరాటం. కొంచెం పెట్టి పట్టుకున్నాడంతే, ఇంకా గెలిచేదాకాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు చీకటిలో ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉండాలి, ప్రజ్వలించేటువంటి జ్యోతిలాగా ఉండాలి. కాబట్టి వెలుగుతున్నటువంటి దీపమే అనేక దీపాలను వెలిగించగలుగుతుంది. ఎవరు అనేకులను సత్య మార్గం వద్ద నడిచినట్లు మరి ప్రోత్సహిస్తారు, వారే నక్షత్రాలని చెప్పి దానియేలు గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మధ్యరాత్రి యందు అతడు ఉలికి పడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. బోయాజు రూతుల చరిత్ర. అత్తగారిచ్చిన సలహాను బట్టి ఏం చేసింది ఆవిడ? మధ్యరాత్రి వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర పడుకున్నది, పక్కన పడుకోలేదు, కాళ్ళ దగ్గర పడుకున్నది. ఎప్పుడంటే అది మధ్యరాత్రి. ఒక వ్యక్తి జీవితంలో మార్పులు సంభవించేటువంటిది రాత్రికాల సమయంలో. హల్లెలూయా. పిల్లలు బాగా ఎదిగేటువంటిది నిద్ర సమయంలోను. అందుకే చిన్నపిల్లలు ఎక్కువ నిద్రపోతారు, ఎందుకంటే బాగా ఎదుగుతారు అన్నమాట. ఎంత నిద్రపోతే అంత హెల్త్ మాట వాళ్ళకి. 18 గంటలు 22 గంటలు నిద్రపోతారు చిన్నపిల్లలు. వయసు పెరిగి కొలిది నిద్ర తగ్గుతుంది అనమాట. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం మనం చూసినట్లయితే 102వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలేనున్నాను. ఏం చేస్తున్నాడంటే, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే మెలకుగా ఉన్నారు. ఎప్పుడంటే నైటు. హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినిచుండ్రి. మధ్యరాత్రి వేళ అంటే ఇలా అన్ని జాముల్లో కూడా దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్ధరాత్రి వేళ చూసారా, రాత్రి 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 ఇవన్నీ కూడా ఏంటి? జాముల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు. అసలు జాము అంటే ఏంటని చూసుకున్నాం మనం. 3 గంటల సమయం. కాబట్టి ఎన్ని జాములు? 4 జాములు. ఈ 4 జాముల్లోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. 119వ కీర్తన 147 వచనం మీరు చదువుకోండి. తెల్లవారక మునుపే అని ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 14:42 మనం చదువుకుంటూ వచ్చినాం. అక్కడ కోడుకొస్తున్నట్టు సందర్భం 4వ జాము. అలాగే లోక సువార్త 12:38 కూడా మీరు చూడొచ్చు. అక్కడ
నేను ఇవన్నీ చూపించట్లేదు, సమయం అవుతుంది కాబట్టి. లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండేటు కనుగొన్న ఆ దాసులు ధన్యులు. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు, యజమానుడు వచ్చినప్పుడు మెలకుగా ఉండాలంటే 2వ జామ 3వ జామ. చూడండి, మొదటి జాము 4వ జాము ఆల్మోస్ట్ మెలుకుంటారు. మొదటి జాములు అందరూ మెలుకుంటారు, పని చేసుకుంటారు, లేకపోతే ఏదో చేస్తుంటారు. 4వ జాము అందులోకి మార్నింగ్ 3 to 6 కనీసం కొద్దిమంది అని లేస్తారు. కానీ 2వ జాము 3వ జాము అందులోకి ఆల్మోస్ట్ అంతా కూడా డీప్ స్లీప్లో ఉంటారు. అటువంటి సమయంలో వచ్చినప్పుడు ఏ దాసులు మెలకుగా ఉంటారో చూసారా. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. మీరు తర్వాత చదువుకోండి. మొదటి సమయాలు 26వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ సౌలుని దేవుడు దావీదుకు అప్పగించినటువంటి సమయం. సౌలు సైనికులందరూ గాఢ నిద్రపోతుంటే దావీదు వెళ్ళి ఆ యొక్క సౌలు వస్త్రపు చెంగును కట్ చేసుకుని వస్తాడు. శత్రువుని అప్పగించేశాడు అక్కడ. కానీ దావీదు మాత్రం కక్ష తీర్చుకోలేదు. దావీదు మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. గమనించాలి, సౌలుని దావీదుకు అప్పగించినటువంటి సమయం రాత్రికాల సమయం. కాబట్టి ఇక్కడ రాత్రి జాములు విజయం తెచ్చేటువంటి సమయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి జాములు మన జీవితంలో గొప్ప మలుపులు తిప్పేటువంటి సమయం. రాత్రి జాములు మన జీవితంలో గొప్ప మలుపులు తిరిగేలా చేసేటువంటి సమయం. హల్లెలూయా. రూతు జీవితంలో గొప్ప అద్భుతములు జరిగినటువంటి సమయం రాత్రికాల సమయం అన్నమాట. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ నెహెమ్యా గ్రంథం 7:19 మనం చూస్తాం, నడిజాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆదికాండం 32వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యాకోబు గురించి ఉంటుంది మనకి. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 24వ వచనం ఏమన్నదంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరిగినాడెను. తెల్లవారు వరకు. హల్లెలూయా. 26వ వచనం చూద్దాం మనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపోనివ్వు. తెల్లవారు వరకు. హల్లెలూయా. ఈ 4వ జాములోనే దేవదూత ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. 4వ జాము కంప్లీట్ అవ్వకముందే, 3 to 6 కంప్లీట్ అవ్వకముందే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ రాత్రికాల సమయంలోనే, ఈ రాత్రి జాముల్లోనే, ఈ 4వ జాము మెయిన్ అన్నిటికంటే 4వ జాములోనే యాకోబు జీవితం మోసపూరితమైనటువంటి జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడుతూ ఉన్నది. హల్లెలూయా. మోసపూరితమైనటువంటి జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడుతుంది. ఇక్కడ రూతు జీవితం ఒక విడోగా ఉన్నదామె. ఆమె జీవితం యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలోకి చేర్చబడేటువంటి జీవితంగా మార్చబడుతుంది. ఒక కోటీశ్వరుడు భారీగా మార్చబడుతుంది రూతు జీవితం. ఓ వండర్ వండర్ వండర్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు మరి దావీదుని తరుగుతూ ఉన్నాడు. తరుముతున్నటువంటి వ్యక్తి దావీదుకి దొరికేశాడనమాట. శత్రువు దొరికేసినటువంటి సమయం రాత్రికాల సమయం. కాబట్టి ఈరోజున ఈ ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, మోసపూరితమైనటువంటి జీవితం యాకోబుది. ఆ రాత్రి జాముల్లోనే, ఆ 4వ జాములోనే ఆశీర్వాదకరమైనటువంటి కూడా ఇజ్రాయేలుగా, రాకుమారుడిగా, దేవుని బిడ్డగా స్వీకరించబడుతున్నటువంటి సమయం అనమాట 4వ జాము సమయంలోనే. మైటీ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. లూకాసు వార్తలో ఒక మాట మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం, సమయం అయిపోయింది. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 21:37లో మనం చదివినట్లయితే, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళి కాలము గడుపుచూ ఉండెను. ఎందుకు కాలం గడుపుతున్నాడు ఆయన? పగలు బోధిస్తున్నాడు, రాత్రి ప్రార్థిస్తున్నాడు. గమనించాలి, పగలేమో బోధిస్తున్నాడు యేసయ్య, రాత్రి ఏమో ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థించే యందు కొండకు వెళ్ళి రాత్రి అంతా గడిపినని ఉంటుంది అక్కడ. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లూకా 6:13లో చూసాం కదా మనం. లూకా 6:12లో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను. హల్లెలూయా. రాత్రి గడిపాడంట ఆయన. అంటే 4 జాముల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభువు వారు. పగలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈ పగలంతానేమో బోధిస్తున్నాడు, నైట్ అంతానేమో ప్రార్థిస్తున్నాడు. నైట్ అంతా నింపుకుంటున్నాడు, నైట్ అంతా దేవుని శక్తి చేత నింపబడుతున్నాడు, పగలంతా కూడా బోధిస్తున్నాడు. ఏదైతే నింపుకుంటున్నాడో దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇది చాలా వండర్ అనమాట, అద్భుతం అనమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. పగల బోధ, రాత్రేమో ప్రార్థన. నువ్వు పగలు బోధించాలంటే, నువ్వు పగలు నిలబడాలంటే నైట్ ప్రార్థించాలా. ఇక్కడ యెషయా గ్రంథం 30:21 చూసినట్లయితే కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లక. కాబట్టి నీ జీవితం త్రొట్టిల్లకుండా స్థిరంగా ఉండాలంటే పగలు నైట్ ప్రార్థించాలి, పగల పని చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యజమానుడు తన ఇంటి వారికి తగినటువంటి వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచినటువంటి నమ్మకమైనటువంటి వాడును బుద్ధిమంతుడైనటువంటి దాసుడెవడు. ఇక్కడ కుడికి ఎడమకు తొలగిపోకుండా నమ్మకమైనటువంటి దాసుడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రోమా 13:12 చూసినట్లయితే రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నదన్నాడు. కాబట్టి పగల సమీపంగా ఉండే లోపలనే మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను ముగించుకుందాం మనం. న్యాయాధిపతుల గ్రంథం, థ్యాంక్ యూ జీసస్. న్యాయాధిపతుల గ్రంథం 7:9 వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నేను నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించేదను. హల్లెలూయా. చెప్తున్నాడు దేవుడు, రాత్రి చెప్తున్నాడు దేవుడు, నువ్వు లేచి దండు మీదకి పో, నేను నీకు అప్పగిస్తాను. రాత్రికాల సమయంలో శత్రువు నీ చేతికి అప్పగించేటువంటి సమయం. ఈ రాత్రి జాముల్లోనే నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. నువ్వు నిద్రపోతే ఎలాగ అప్పగిస్తాడు దేవుడు? ఏమా, రాత్రికాల సమయంలోనే నీ జీవితంలో పెను మార్పులు సంభవించేటువంటి సమయం. కాబట్టి రాత్రి సమయాన్ని దేవునికి కేటాయించాలి, నిద్రపోకూడదు. కాబట్టి అప్పగించేదను ఎప్పుడు? రాత్రి. లేచినట్లయితే, నువ్వు లేస్తే అప్పగించాను అంటున్నాడు దేవుడు. నువ్వు నిద్రపోతే ఏం చేస్తాడు దేవుడు? తలుపు వచ్చి పగలగొట్టాడు దేవుడు. తలుపు తట్టుతాడు అనమాట. తట్టడం వేరు, కొట్టడం వేరు. తట్టడం వేరు, కొట్టడం వేరు. ఏసై తడుతాడనమాట. స్లోగా, స్మూత్గా ఉంటుంది అనమాట. మెల్లని స్వరం దేవుడిది. నువ్వు వింటే ఆయన వస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు. నువ్వు వినకపోతే ఆయన వెళ్ళిపోతాడు. అంతేగాని దౌర్జన్యం చేయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మార్కు సువార్తలో కూడా ఒక మాట ఉన్నది. మార్కు సువార్త 13:35 వచనం మనం చదివినట్లయితే అక్కడ ఇంటి యజమానుడు ప్రొద్దు కృంగు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 25:6 చూసినట్లయితే అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుని వస్తున్నాడని కేక వినపడ్డదంట. అర్ధరాత్రి వేళ అన్ని జాముల్లోనే జరుగుతున్నాయి. పెండ్లి కుమారుడు రాక కూడా అర్ధరాత్రే. శత్రువుని చేతికి అప్పగించబడేది కూడా రాత్రి జాముల్లోనే. హల్లెలూయా. నిర్గమకాండం 13:20 చూసినట్లయితే దేవుడు రాత్రి అగ్నిస్తంభమై, హల్లెలూయా, దేవుడు మనకు అగ్నిస్తంభంగా తోడిండేటువంటి సమయం రాత్రి వేళ అనమాట. 2 సమయం 21:10 చూసినట్లయితే రిస్పా ఏం చేస్తుందంటే అక్కడ మరి రాత్రి అంతా కూడా అడవి మృగాలు వస్తాయని చెప్పేసి ఆ డెడ్ బాడీస్ దగ్గర కాపలా ఉన్నదనమాట. కాబట్టి మనకు సంబంధించినటువంటి దాన్ని సైతానుడు ఎత్తుకుని పోయేటువంటి సమయం అది. కాబట్టి మనకు సంబంధించిన సైతానుడు ఎత్తుకుపోకూడదంటే, దొంగ దోచుకోకూడదంటే ఇంటి యజమానులు మేల్కొని ఉండాలి, మెలకుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదో దోచుకుని పోతున్నదా? నీ జీవితం ఏదో కోల్పోయావా అంటే నువ్వు మేల్కొని ఉండలేకపోవటం వల్ల అనమాట. నువ్వు మేల్కొని ప్రార్థించాలన్నమాట. ఈ రోజున నీ జీవితంలో పెను మార్పులు సంభవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ యొక్క ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు, నీ పిల్లల కొరకు ప్రార్థించు అంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఆధ్యాత్మికంగా మూర్ఛిల్లిపోతున్నారు. పిల్లలు అంటే చిన్నవాళ్ళు, మన పిల్లలని అనుకోకండి. ఆధ్యాత్మికంగా చాలామంది పిల్ల స్వభావాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. పిల్లలుగానే ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదగడం లేదు, ఎవరు కూడా ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో గడపడం లేదు. వాక్యం అనేటువంటి పాలను ఆపేక్షించడం అంటున్నారు పౌలు గారు. కాబట్టి ఈ పాలు తాగట్లేదు ఎవరు కూడా. ఈ పాలను విడిచిపెట్టి ఇంకా పెరుగన్నం విడిచిపెట్టి ఇంకా మరి కొంచెం మంచి భోజనానికి వెళ్ళడం లేదు ఎక్కడ కూడా. అంతే లెవెల్, అదే స్పిరిచువాలిటీ. 10 సంవత్సరాలు 50 సంవత్సరాలైనా కూడా ఇంకా ప్రార్థించడం రావట్లేదు. 50 సంవత్సరాలైనా కూడా ఒక నైట్ అంతా దేవుని సన్నిధిలో గడపడం లేదు. 25 సంవత్సరాలైనా కూడా 10 నిమిషాలు మోకరించలేకపోతున్నాం. ఒక రోషం లేదు, ఒకరిని ప్రభావితం చేయట్లేదు, ఒకరిని దేవుని వైపు నడిపించట్లేదు మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమా,
ఒక్కరన్నా ప్రభావితం చేస్తారా? నీ వల్ల ఒక్కరన్నా ప్రార్థించగలుగుతున్నారా? నీ వల్ల ఒక్కరన్నా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సంధిలో గడపగలుగుతున్నారా? నీ వల్ల ఒక్కరన్నా మారు మనసు పొందారా? నీ వల్ల ఒక్కరన్నా దేవుని సంధికి నడిపించబడ్డారా? ఆలోచించండి. ఈ రోజున ఈ యొక్క మరి సంపూర్ణత ప్రార్థనలో నువ్వు ఇంకొకరిని తోడుకు రాగలిగావా? నువ్వు ఇంకొకరిని ప్రేరేపించగలిగావా? అసలు నువ్వే ఉంటే కదా అసలేని. నువ్వే ఏదో గంట ఉండి పోదాం, మెసేజ్ చేయకపోదాం అని వచ్చుంటావు నువ్వు కదా. ప్రియులారా, హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఓకే, దేవుడిని అడుగు, అక్కడ కూడా సహాయం చేస్తాడు. కానీ పౌలు గారు అన్నట్టు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు ఈ భూమి మీద కలకాలం బ్రతికి, కాకిలా కలకాలం బ్రతికితే కంటే హంసలకు 6 నెలలు బ్రతికితే చాలంటాడు ఒక ఆయన. కాకిలాంటి జీవితం ఎందుకు కలకాలం అందరి చేత తిట్టించుకోవటం? హంస 6 నెలలు బ్రతికినా చాలు, అద్భుతమైనటువంటి జీవితం. హల్లెలూయా. హంసకు పాలు నీళ్ళు కలిపెడితే కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్ళు విడిచిపెట్టేస్తుందంట. అది క్వాలిటీ, హంసకు ఉన్నటువంటి క్వాలిటీ. అటువంటి క్వాలిటీ కలిగినటువంటి జీవితం 6 నెలలు జీవించినా చాలు, 6 రోజులు జీవించినా చాలు. అంతేగాని సమస్యలు పుట్ట, మన ఒంటి నిండా సమస్యలే, ఇంటి నిండా సమస్యలే. ఈ జీవితాంతం ఈ సమస్యలను మోసుకుంటూ, తీసుకుంటూ, లాక్కుంటూ, పీక్కుంటూ లాంగ్ లైఫ్ జీవించాలనుకుంటాం. ఎందుకంటారు? కాబట్టి దేవుడి కొరకు ఒకరోజు చాలు రోషంగాను. స్తెఫను చూడండి, రోషంగా ప్రకటించాడు సువార్తను, యవనస్తుడు. హల్లెలూయా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎవరు కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని తట్టుకోలేకపోతున్నారంట, ఆయనకి సమాధానం చెప్పలేకపోతున్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అది రోషం కలిగి జీవించాలి. క్రైస్తవుడు అంటే ఓడిపోయేటువంటి వ్యక్తి కాదు, రోషం కలిగినటువంటి వాడు. ఏం రోషం? నీ భర్త మీద రోషం వేరు, కోపం వేరు. రోషం అంటే ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకొని, ఎవరు ఎన్ని నిందలేసినా, ఎంత అవమానించినా కూడా నువ్వు ప్రార్థించడం మానవు, దేవుని సన్నిధికి మానవు, దేవుని వైపు తిరగడం మానవు. చాలామంది ఈ రోజున అంటారు, బ్రదర్ గతం ఎంతగా ప్రార్థించివ్వండి, ఇప్పుడు మానేశాను. ఎందుకంటే ఏం జరగట్లేదు నా జీవితంలో. నువ్వు స్వార్థపరుడు అనమాట. ఏదో జరుగుతుందని మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చావు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని శక్తి ఏంటో నీకు తెలియలేదు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎలా ఉందంటే ఇది, మంచోడని ఓటేసానండి, ఏమి చేయట్లేదు, ఈసారి ఈయనకి ఓటేయకూడదు. ఇది ఒక రాజకీయ నాయకులా చూస్తున్నారు దేవుడిని కూడా చాలామంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తూ ఉన్నారు, ఏదో జరుగుతుందని వస్తూ ఉన్నారు, జరగలేదనుకోండి. సరే, ఈ జాముల గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ప్రార్థించాలి ప్రియులారా, పిల్లల కోసం, మన శారీరకమైన పిల్లల కోసం, ఆధ్యాత్మికమైన పిల్లల కోసం ప్రార్థించాలి. సుసన్న వెసిలి గారంట తనకున్న పిల్లలందరి నిమిత్తం అర్ధగంట ప్రార్థన చేస్తే తెల్లవారిపోయేదంట. జాన్ వెసిలి గారు ప్రపంచ ప్రఖ్యాత మరి ప్రసంగికుడు అయ్యాడు. చార్లెస్ వెసిలి రెండో కొడుకు, ఆయన మ్యూజిక్లో గొప్పవాడయ్యాడు. ఇలాగ అందరూ కూడా గొప్పవాడయ్యారు. కారణం ఏంటి? తల్లి నైట్ అంతా ప్రార్థించింది కాబట్టి. దేవునికి స్తోత్రం. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఏమంటాడు తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో, ఆ కన్నీటి లోయల్లో, ఆ కన్నీటి ప్రవాహంలో పరలోక రాజ్యానికి కొట్టుకొని వచ్చాను నేను. వాట్ ఏ వండర్ఫుల్ కొటేషన్ కదండి. నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో ఈ పరలోక రాజ్యాన్ని కొట్టుకుని వచ్చాను నేను. ఉందా అటువంటి సాక్షి మీ పిల్లల దగ్గర? మీకు అలా ప్రార్థిస్తున్నారా? అన్యుల కోసం, యవ్వనుల కోసం, మార్పు లేని వారి కోసం, రక్షణ వారి కోసం. చిన్నపిల్లలాగా చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, అజ్ఞానంలో, అంధకారంలో. చూడండి, చిన్నపిల్లలకి ఏం చేస్తారు? యూరిన్ వేసుకుని అందులో ఆడుకుంటారు వాళ్ళు కదా, టాయిలెట్ వేసేసి అందులో మంచిగా ఆడుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఈ రోజున మనిషి పాపంలో అలాగ ఆడుకుంటున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు, మందు తాగుతూ ఉన్నాడు, డ్రైనేజీలో పడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు వాళ్ళే. చిన్నపిల్లల కోసం ప్రార్థించమంటున్నాడు. అందుకనే హల్లెలూయా. అర్థమవుతుందా మీకు అందరికీ కూడాను? చాలా బాగా అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్ని ఆయనకి సమర్పించాలని చెప్పి ఆశపడుతున్నాడు. విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం మనం. అక్కడ ఏమైనా ఉన్నదంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయం కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తోటి ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్చున్నారు. ఏం చేస్తున్నారంటే, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్చున్నారంట. ఆకలి మూర్ఛిల్లిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు. కాబట్టి చిన్న చిన్న పిల్లలు చూడండి, వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినా, మోషన్కి వెళ్ళినా,
వాళ్ళకి ఏం తెలియదు, అందరూ ఆడుకుంటుంటారు. అది ఎంత చెడైనా సరే వాళ్ళకేం తెలీదు. కాబట్టి ఈరోజున మనిషి పాపంలో చిన్న పిల్లల్లాగానే జీవిస్తున్నాడు. మనిషి పాపంలో చిన్న పిల్లల స్వభావంతో జీవిస్తున్నాడు. అది హాని అని తెలీదు. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థించాలి. రేయి మొదటి జామున అనగా పడుకునే ముందు ఖచ్చితంగా వీళ్ళందరి కొరకు ప్రార్థించాలంటండి. హల్లెలూయా. జాములు 4, సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 గంటల వరకు ఉంటాయి. కాబట్టి రేయి మొదటి జాము అంటే ఈవినింగ్ 6 to 9, అంతేగాని తెల్లవారుజామున అనుకోకుండా. అర్థమైంది కదా మీకు అందరికీ? ఈ జాముల ద్వారా దేవుడు మీకు గొప్ప సత్యాన్ని తెలియజేసిన నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకరించిన ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క జాములు అనేటువంటి అంశం ద్వారా నాతో మాతో మాట్లాడ ఎందరైతే విన్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వించమని, ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించి జాముల గురించి సంపూర్ణ అవగాహన ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.